క్లాత్ ఎక్కువగా తక్కువగా ఉందనుకోండి, అంటే దీనికి వచ్చినది ఒక హాఫ్ మీటర్ మాత్రమే తక్కువ వచ్చేసింది. గ్యాప్ పెట్టేసాం కదా, అక్కడ వైట్ అనేది వేస్తున్నాను నేను. ఇది మనకు ఫ్లవర్ సగమే వస్తుంది కదండి, మనము ఈ గీటు కూడా సగమే గీసుకున్నామంటే సగం ఫ్లవర్ మాదిరే కనిపిస్తూ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. ఇంకా చూడండి, నా చేతిలో ఉన్నది ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి. ఈ శారీ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో. కానీ నా దగ్గర ఉన్నది అయితే ప్లేను. ట్రెండింగ్ లో ఉన్నది కూడా ప్లేనే, కానీ ఇక్కడ అయితే చివర్న అనేది వర్క్ అయితే వచ్చిందండి. ఇది మగ్గం వర్క్ టైపు అయితేనక ఇచ్చాడు. కానీ బాగా ట్రెండింగ్ లో ఉంది. శారీస్ అనేది బాగా కొంటున్నారు. కానీ నేననేది నా గురించి మీకు తెలిసిన విషయమే. నేను కొనను. ఏదైనా గానీ ట్రై చేస్తూ ఉంటాను. సేమ్ అదే మోడల్‌గా కుట్టడానికి గానీ, ఏదో ఒక దానికి గానీ ట్రై చేస్తూ ఉంటాను. అవి నేను వేసుకుంటాను, కొన్ని అమ్మేస్తాను. ఏదేదో లెండి. ఇంకా అది తర్వాతలే గానీ, ఇదొచ్చేసి నేను డ్రెస్ కోసం అనేసి చూస్తానే నాకనిపిచ్చేసింది. ఓహో! ఇదే గదా అనేసి. ఇది సేమ్ కలర్ అనేది కూడా తెచ్చాను. ఇందులో గ్రీను, పింకు, గోల్డ్ కలర్, చాలా కలర్స్ ఉన్నాయి. కానీ ఏమో నాకు నేవీ బ్లూ అంటే చాలా ఇష్టము. దీంట్లో అదే కలరే కలిసింది కదా! గోల్డ్, నేవీ బ్లూ కలిసిందండి. ఇది అనేది నాకు చాలా ఇష్టం. చూడండి, ఇలా ఒంటి మీద వేసుకున్నా గానీ చాలా బాగా కనిపిస్తా ఉంది కదా! దీనికి లేస్ వేద్దాము అంటేనక లేసు బావుంటుంది అనేది నాకేం పెద్దగా అనిపించట్లేదండి. అంటే బావుంటుందో, బాగుండదో అనేది ఒక అనిపిచ్చేసింది. ఈ లేస్ వేసినా గానీ దీనికి ఖర్చొచ్చేసి మనకు లేస్ ఎంత పడతదో తెలియదు. ఒకేళ లేస్ కుట్టినా గానీ ఏం లేస్ కుట్టాలంటే ఇప్పుడు మగ్గం వర్క్ టైప్ లేస్ ఉంటుంది గదండీ! ఆ లేస్ కుట్టాలి. ఆ లేస్ అయితేనక మేబీ చీరకొచ్చేసి 9 మీటర్లు పడుతుంది. చీర అనేది మనకు 5 మీటర్లే, కానీ కొంగుకు దానికి 9 మీటర్లు పడుతుంది. అది నాకు తెలిసినంతలో మీటరు రూ. 50 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేనెప్పుడు అడగలేదు. అనుకుంటున్నా నేను. ఉండొచ్చు. ఒకేళ 9 మీటర్లంటే 9/50 ఎంతవుతుంది? రూ. 550 ఏమో అవుతుంది గదా! 550, రూ. 450 అవుతుంది. 450 లేండి. 9 మీటర్లంటే రూ. 450 అవుతుంది. మైక్ ఆన్‌లో ఉందో లేదో అని డౌటొచ్చింది మళ్ళీ. అవుతుంది గదా! ఇంకా దాని బదులు మనము ఆన్‌లైన్‌లో శారీ వచ్చేసి 600, 700 అలా ఉంది. అలా ఉండంగా అదే కొనడం బెటర్ ఆప్షను ఇది కొనేసి. కానీ నేను ఈ మధ్య బాగా, బాగా అంటేనక పెయింటింగ్ కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను. ఒక చీరకు వేశాను, ఒక డ్రెస్‌కు వేశానండి. దీని మీద గూడా మనము అందరూ అలా మగ్గం వర్క్ టైప్‌లో కట్టుకుంటున్నప్పుడు మనం పెయింటింగ్ ఏసి ఎందుకు గట్టుకోకూడదు? మనకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అలాగే వచ్చేసి మన ప్రాక్టీస్ అయినట్టు అనిపిస్తుంది అని నేననుకున్నాను. కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంది అంటే ఇదొచ్చేసి 4.5 మీటరే ఉంది. అంటే డ్రెస్ కుట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. శారీకైతే అస్సలు సరిపోదు. సరిపోదనేసి దీన్ని నేను పక్కన పడేద్దామా అంటే అస్సలు కాదు. నేనేం చేశానంటే సేమ్ కలర్‌తో ఇంకొక శారీ కూడా తీసుకున్నాను. చూడండి, సేమ్ కలరు, సేమ్ ఇది. కానీ ఒక్కొక్క వైపు పెడుతున్నామంటే ఒక్కొక్క కలర్ ఇలాగ అనిపిస్తా ఉంటుంది. తిప్పుతున్నామంటే ఇలా 2 ఇదొచ్చేసి ఇంక ఇప్పుడు మొత్తం వచ్చేసి మనకు ఎంతుందంటే ఆహ్, ఇది 4.5 మీటరు, ఇది 4.5 మీటరు. అంటే 9 మీటర్లు అయితేనుక ఉంది ఇప్పుడు. 9 మీటర్లు మనకు శారీకి అవసరం లేదు. ఇందులో ఒక శారీలో నుంచి 1 మీటర్ తీసేసి దీంట్లో జాయింట్ అనేది చేసేస్తాను. అంటే అది జాయింట్ చేసినా గాని మనకు కట్టు చెరుకెళ్ళి వస్తుంది కాబట్టి కనిపించదు. దీంట్లో తీసేసి ఇది నాకు పడింది అంటే తక్కువ అమౌంట్‌లోనే పడింది. పీసెస్ ఇట్లా తక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ అమౌంట్‌లోనే రూ. 150 అలా పడింది. ఇప్పుడు మనకు 2 కలిసి కూడా మనకు 300లో వచ్చినట్టు లెక్క. ఇదొచ్చేసి 300 అనుకోండి. 300 ఇక మనం 300 దీనికి ఖర్చొచ్చింది. పెయింటింగ్ అంటే అదొక రూ. 50 ఖర్చు. 400 అనుకోండి. మేబీ చీర మొత్తం ఒకటే కలర్ వేస్తాం కాబట్టి మనకు 2 బాటిల్స్ అయితే మస్తుగా అయిపోతాయి. రూ. 50 వస్తుంది. ఇక 400లో మనకు శారీ రెడీ అయినట్టు. ఇంకొకటేందంటే 200 యేసుకొని మీరు ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు గదా అనేసి మీరనొచ్చు. కానీ ఆన్‌లైన్‌లో కొనే కన్నా మన చేత్తో మనం వేసుకొని కట్టుకోవడము అదొక సంతోషం అనిపిస్తుందనేసి నా ఉద్దేశము. నేనైతే అలాగనే ప్రయత్నిస్తా. డబ్బులు ఎక్కువైనా సరే నా చేత నేను కుట్టుకోవడానికి, నా చేత నేను ఇలా తయారు చేసుకోనికే అనేది ఏస్తాను. ఇందులో నుంచి నేను ఒక 2 మీటర్ల క్లాత్ తీసేస్తాను. 2 మీటర్ల క్లాత్ తీసేస్తే దీంట్లో వచ్చేసి మీటర్ 2 మీటర్లు ఉంటుందండి. 2 మీటర్ల నర్ర ఉంటుంది. 2 మీటర్ల నర్ర ఉంటేనక ఆ 2 మీటర్ల నర్రతో ఇంకొక డ్రెస్ నేను డిజైన్ చేస్తాను. ఇంకొక డ్రెస్ అనేది సింపుల్‌గా ప్లెయిన్ డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. లేదా అదే 2.5 మీటర్‌తో నేను చున్నీ రెడీ చేసుకోవచ్చు. ఏదైనా గాని తయారైతే చేసేసుకోవచ్చు ఎట్టకేలకు. కానీ నేను ఇప్పుడైతే దీనికి శారీననేది కన్ఫర్మ్‌గా రెడీ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఇందులో నుంచి ఒక మీటర్ క్లాత్ తీసి
దీనికి జాయింట్ అయితే కనుక చేసేసుకుందాం. జాయిన్ చేసేసుకొని ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ ఉంది కదండి. ఈ నేవీ బ్లూ కలరు నేను సారీ అండి, నేవీ బ్లూ కాదు దీంట్లో ఉన్నది. నాకు కలర్స్ సరిగ్గా చెప్పడం అయితే రాదు. స్కై బ్లూ కలర్ ఉంది కదా, ఈ స్కై బ్లూ కలర్ పెయింటింగ్ వేద్దాం అనేసి నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మెరుపులు ఉన్నాయి కదా, సరిగ్గా కనిపించట్లేదు. ఈ కలర్ వేస్తే మేబీ సరిగ్గా కనిపించచ్చు. అది కూడా నేను ఫస్ట్ కొంచెం ఒక దగ్గర వేసి చూసి మంచిగా కనిపిస్తుంది అంటే కనుక అదే కలర్ వేస్తాను, లేకుంటే వేరే కలర్ అనేది వేస్తానండి. ఇంకా చూడండి, దీన్ని అయితే కనుక మీటర్ తీసి ముందు దీనికైతే జాయింట్ అయితే చేసేసుకున్నాం. మీటర్ క్లాత్ అనేది ఇలా సపరేట్ అనేది చేసేసానండి. సపరేట్ చేసిన తర్వాత దీనికి అనేది జాయింట్ అయితే వేసేద్దాము. జాయింట్ వేసే ముందు ఏమన్నా క్రాస్‌గా ఉందా అనేసి శారీని ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఏది అసలైన పార్ట్ అనేది కూడా ఒకసారి అనేది చూసుకోండి. ఇలా చూసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్‌గా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఈ రెండిటిని అనేది ఇలా పెట్టి కుట్టు వేసేసుకున్నాము. ఇది కట్టు జరుపు వచ్చేకెళ్ళి మాత్రమే వేసుకోవాలి. క్లాత్ ఎక్కువగా తక్కువగా ఉందనుకోండి, అంటే దీనికి వచ్చినది ఒక 1/2 మీటర్ మాత్రమే తక్కువ వచ్చేసింది. 1/2 మీటర్ తక్కువ వచ్చింది కదా, మనము 1/2 మీటర్ తక్కువ వచ్చేసిందని మనము ఇలా వేసుకుంటున్నాము. కానీ 2 మీటర్లు అట్లా తక్కువ వచ్చింది అనుకోండి, సగానికి సగం శారీ తక్కువగా వచ్చింది. కట్ పీస్ శారీస్ ఉంటాయి కదండి, ఆ టైప్లో వచ్చిందంటే కనుక వేస్ట్ అండి కుట్టుకొని. ఆ కుట్టు అనేది మనకు ఎక్కడన్నా పడింది అనుకోండి, ఇప్పుడు మధ్యలో కుచ్చులలో పడిందంటే కనిపించదు, మనం బయట కొంకెళ్ళి అటు సైడ్ పడిందంటే వేస్ట్ అవుతుందండి. అలా అయితే అస్సలు వేసుకోకండి. నేనైతే కనుక ఇలా కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి వేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోండి. కుట్టు అయితే వేసేసాను, అస్సలు నిలబడట్లేదండి ఈ శారీ అయితే కనుక. దీన్ని ముందు కుట్టేటప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకొని దీన్ని ఇలా లోపలికి మడిచి కుట్టు వేసేసేయండి. ఫస్ట్ ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవచ్చు, కానీ మన క్లాత్ బాగా జారుతుందండి. ఈ జారే క్లాత్ను మనం ముందుగానే వేసామనుకోండి, ఎక్కువగా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇలా మనకు పీసులు రాకుండా ఉంటాయి. ఇలా చూడండి, మొత్తం కుట్టు వేసేసాను. మనకు ఇలా అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకు వేసినట్టు కూడా కనిపించట్లేదు కదా, ఈ శారీ అలా ఉంది కాబట్టి కనిపించట్లేదు. మనకు 1 మీటర్ మాత్రమే తీసానండి ఇందులో అయితే కనుక. చూడండి, మీటర్ మాత్రమే తీసాను నేను. దీన్ని మనకు ఇట్లా కుచ్చుళ్ళలోకి వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇది ప్లెయిన్ శారీ కాబట్టి ఎటు సైడ్ కుట్టుకున్నా కానీ మనము తిప్పి వేసేసుకోవచ్చు, కానీ అసలైన పార్ట్ అనేది కరెక్ట్‌గా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు దీనికైతే కుట్టు అనేది వేసేసాము. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే కనుక, దీనికి మనం పెయింటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. పెయింటింగ్ వేయడానికి అయితే కనుక కూర్చున్నానండి. పెయింటింగ్స్ అన్ని పాతవి వాడుతున్నాను. ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ వేస్తున్నాను. ఒకటే వాడామంటే అయిపోయిందంటే మళ్ళీ తెచ్చుకోవాల్సిందే. ఆ కలర్ దొరుకుతుందో లేదో అనేది మనకు తెలియదు. మనము కలర్ ఒకటే వేయాలనుకుంటే ఒక 2 గాని ముందే తెచ్చుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత తెచ్చుకోవచ్చులే అనుకున్నాం అనుకోండి, అది అయిపోయిన తర్వాత అసలు రాదు నాకు తెలిసినంతలో. అంటే అదే సేమ్ కలర్ దొరకాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ చీర మీద ప్రయోగిస్తా ఉన్నాను నేనైతే. ఇక డిజైన్ అయితే కనుక నేను ఇందులో కలర్స్ ఏం కొనలేదు. గిల్టర్ ఒకటి కొనుక్కొచ్చాను. ఇది వచ్చేసి రూ. 25 పడింది. మనకు కలర్ కూడా ఒక్కొక్కటి రూ. 25 అనేది పడుతుందండి. పెయింటింగ్ అయితే కనుక ఇది వేస్తున్నానండి. ఇక్కడ చూడండి, దీని మీద మళ్ళీ కలర్‌తో కూడా ఇలా రుద్దేశాను. ఇది అనేది పెయింటింగ్ వేస్తున్నది. ఇక్కడ ఫ్లవర్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫ్లవర్‌కు ఒక్కొక్క కలర్ అనేది వేస్తున్నాను. దీన్ని ఇలా గీసుకున్నాను. పేపర్ మీద గీసుకొని తర్వాత చీర దీని మీద పెట్టేసి పెన్సిల్‌తో గీసుకున్నామంటే సరిపోతుంది. కానీ ఈ చీర మీద పెన్సిల్ అస్సలు కనిపించదండి. కనిపించదు గాదు కనిపించదు కాబట్టి ఇంక నేను ఏం చేశానంటే ఇదొచ్చేసి మా పాప టేబుల్ అండి. మా పాప టేబుల్ మీద ఒక పేపర్ అయితే పెట్టేసాను, తెల్లటి పేపరు. ఇది నేను పెయింటింగ్ వేసినప్పుడు వాడుతూ ఉంటాను. ఒక పేపర్ పెట్టేసి దీనికి మనము బట్టలకు క్లిప్స్ పెట్టుకుంటాం కదండీ, ఆ క్లిప్స్ అనేది ఇలా పెట్టేస్తున్నాను. ఇలా అయిందనుకోండి మనకు తొందరగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రేమ్‌కు పెట్టామనుకోండి, ఫ్రేమ్‌కు పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం టైం అనేది పడుతుందండి మనకు ఫ్రేమ్‌కు పెట్టామంటే.
ఇలా అయితే గనక టైం పట్టదు. అంటే ఫ్రేమ్‌కి పెడితే గనక ఇంత వరకే వస్తుంది. మన దగ్గర ఉండేది చిన్నది గదా! ఇదైతే గనక పెద్దగా ఉంటుంది. మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ చీర గూడా అండి ఎక్కువ లాగామంటే తక్కువ అమౌంట్‌లో కొన్న చీర కాబట్టి నాకు తెలిసినంతలో భంగం అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. చీర గూడా పతలాగుంది గదా! అదైతే టైట్‌గా లాగాల్సిందయితే గనక ఉంటుంది. ఇప్పుడు పెయింటింగ్ అయితే వేద్దాము. చూడండి పెయింటింగ్ అయితే గనక నేను గోల్డ్ అనేది తీసుకుంటున్నాను. చిన్న బ్రష్ ఉంటుంది గదా! దాన్ని గోల్డ్ తీసేసుకొని ఇలా చూడండి. ఇలా లైట్‌గా అనేది ఇలా గీసుకుంటున్నా. ఆల్రెడీ నేను దీని మీద చిన్నగా అనేది గీసేసానండి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఎక్కువ మొత్తంలో గాకుండా కొంచెం చిన్నగా అనేది ఇలా గీసేసుకోవాలి. మనకు కరెక్ట్‌గా రావాలనేది ఏం లేదండి. మనం నేర్చుకునేటప్పుడు కరెక్ట్‌గా రాదు గూడా. మనం అన్నీ వేసిన తర్వాత ఇది కరెక్ట్‌గా రాకున్నా గానీ ఎంత బాగా కనిపిస్తుందండి. ఇక్కడన్నా పెయింటింగ్ కనిపిస్తా ఉంది గదా! పేపర్‌కి అంటుకున్నది. ఇలా అనేది గీసుకున్న తర్వాత, ఇప్పుడు మనము కలర్ అనేది వేసేసుకున్నామండి. మనకు నచ్చిన కలరు ఏదైనా గాని వేసేసుకోవచ్చు. ఇలా లైను లైట్‌గా గీసుకున్న తర్వాత చూడండి నాకు గూడా పెద్దగా రాదు. మీరేమన్నా గాని నన్ను జూసి నేనెలా వేస్తున్నానో చెప్తానండి. అంతే ఇలాగనే వేయమనైతే మీకు చెప్పను. చూడండి ఇలా ముందు ఔట్‌లైన్ గీసేసుకున్నాము. నాకు మాట్లాడుతా అన్నం తినలేను. మాట్లాడుతా ఇలాంటి పనులు గూడా జేయలేనండి. కుట్టేటప్పుడు గూడా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతా ఉంటాను. ఇక్కడొచ్చేసి కొంచెం చిన్నగొచ్చేసింది. ఈ 2 బాగా పెద్దగొచ్చేసాయి ఫ్లవర్స్. ఇది మీరు పెద్ద బ్రష్‌తో అయినా వేసుకోవచ్చు. ఇలా చిన్న బ్రష్‌తో అయినా వేసుకోవచ్చు. నేను ఫ్లవర్ అనేది చాలా చిన్నగా వేస్తున్నాను గదండీ! అందుకోసమే చిన్న బ్రష్ అనేది యూజ్ జేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికైనా గానీ ఇలా చిన్న బ్రష్‌తో వేసామనుకోండి నీట్‌గా అనేది వచ్చేస్తాది. అయితే మనం ఏదన్నా గాని ఒక పని నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. మనం అనుకున్న వెనకమ్మటే అనేది నేర్చుకోలేమండి. కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టినా గాని నేర్చుకున్న తర్వాత దానివల్ల మనకు యూజ్ అనేది ఉంటుంది. నేను ఇవి జనాలకు వేసి డబ్బులు తీసుకుందాము అనైతే అనుకోవట్లేదండి. నేర్చుకొని పెట్టుకున్నామంటే మేబీ మా పాపకు ఏమన్నా డ్రెస్సులు డిజైన్ చేయడానికి గానీ, లేదా నా చీరలకేసుకోవడానికి గానీ, ఏదో ఒక దానికి నాకు ఉపయోగపడుతుంది అనుకున్నానండి అంతే. చూడండి ఇలా అనేది వేసేసుకోవడమే. మీకు దీన్ని చూసి ఏందక్క అలా ఉంది అనిపించొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మీకు చూపిస్తా. అన్ని కలర్స్ ఈ ఫ్లవర్స్ అయితే వేసామండి. వేసిన తర్వాత ఇక్కడ అనేది గ్యాప్ పెట్టేసాం గదా! అక్కడ వైట్ అనేది వేస్తున్నాను నేను. ఇది మనకు ఫ్లవర్ సగమే వస్తుంది గదండీ! మనము ఈ గీటు గూడా సగమే గీసుకున్నామంటే, సగం ఫ్లవర్ మాదిరే కనిపిస్తూ ఉంటుంది. అంటే రౌండ్ లేకుండా ఇలాగ కొంచెము ఇట్లా గీసుకున్న తర్వాత దీన్ని ఇలా గీసేస్తున్నానండి. వైట్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం దానికి వేసేసుకున్నాము. ఇలా వేసేసుకోవాలి. మొత్తం దానికి వేసుకున్న తర్వాత ఇప్పుడు కనిపిస్తా ఉంది చూడండి మీకు డిఫరెంట్ అనేది. ఇందాకనేది మనకు సరిగా అనేది కనిపించలేదు. యెల్లోదనేది ఇట్లా ఊరికే చిన్న చుక్కలు చుక్కలు మాదిరి పెట్టేసుకోండి. ఇష్టం ఉంటే పెట్టుకోండి. లేకుంటే లేదు అది గూడా. నేను ఇలా అన్ని కలర్‌లు కలిసేటట్టుగా పెడుతున్నాను. ఇవి కనిపించి కనపరాకుండా బ్రష్‌తో ఊరికే అలా అలా వేసేసుకోండి. అంతే. ఇప్పుడు దీనిపైన మనం ఫస్ట్ గోల్డ్ అనేది గీసాం గదా! ఆ గోల్డ్ దాని మీదనే మళ్ళీ గోల్డ్ అనేది గీసుకోవాల్సిందయితే ఉంటుంది. అప్పుడు మనకు నీట్‌గా అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు కొంచెం తిక్కుగా అనేది గీసేసుకోవాలి. ముందే గీసామనుకోండి ఈ కలర్‌లనేది గోల్డ్ మీద పడి సరిగా అనేది కనిపించవు. అందుకోసమే ఫస్ట్‌గా అనేది లైట్‌గా గీసుకోండి. లేదా మీ దగ్గర వైట్ కలర్ అలా పెన్సిల్ ఉన్న పెన్సిల్‌తో గీసేసుకొని వేసుకున్నా గానీ సరిపోతుంది. ఇలా అనేది గీసుకోవాలి. చూడండి ఇలా అనేది గీసేసుకోవాలి. మనకిప్పుడు అనేది డిజైన్ బాగా కనిపిస్తా ఉంది గదా! దీనిపైన అనేది గిల్టర్ అనేది వేసేసుకున్నాము. దీనిపైన అనేది మనము గిల్టర్ అనేది వేసేసుకున్నామండి. ఈ గిల్టరు కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇది ఇలా గట్టిగా ఒత్తామనుకోండి ఎక్కువగా వచ్చేస్తుంది. లేదు చిన్నగా ఒత్తామనుకోండి అస్సలు రాదు. అందుకు కొంచెం కష్టంగా ఉంటుందనేది జెప్పాను. ఇలా అనేది గిల్టర్ మొత్తం అనేది వేసేసుకోవాలండి దాన్లకు.
చూడండి మొత్తం అనేది వేసేసాను గిల్టర్. ఇది గిల్టర్ ఆరిన తర్వాత అనేది నీట్‌గా వస్తుంది. ఇలాగనే ఇంకా చీర మొత్తం అనేది వేసేసుకున్నాము. చూడండి చీర మొత్తం అనేది వేసేసానండి. చూడండి ఇలా అనేది వేసేసాను మొత్తము. ఇంకా మనకు చీర రెడీమేడ్ కొంటే ఎలా వస్తుందో అలా అనేది వేసానండి. అంటే పువ్వులు వస్తే కనుక చీరకు లేదా లేస్ వచ్చి ఎలా వస్తుందో అలాగా. కొంగుకైతే కనుక ఇలా అనేది వేసేసాను. కొంగు తర్వాత మనకు బార్డర్ అనేది ఇలా ఇక్కడ పడుతుంది కదండి. ఇక్కడ కూడా మనకి ఎంత వర్క్ కావాలో అంత వర్క్ అనేది ఇలా మొత్తం అనేది వేసేసాను. చీర మొత్తం అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ శారీ మీదకి ఏదైనా బ్లౌజ్ కుట్టుకొని వేసుకొని మీకు చూపిస్తాను. బ్లౌజ్ కూడా నేను ఇదే కుట్టుకుందాం అనుకుంటున్నాను. సేమ్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనిపించింది. వేరే కలర్ వేసుకున్న ఇన్ని కలర్లలో ఏది బాగుంటుందో అర్థం కాలేదు. నేను కట్టుకొని అయితే గనక ఈ చీరననేది చూపిస్తానండి. చూడండి చీర కట్టుకుంటా అన్నాను కదా! చీర అయితే కట్టుకున్నాను. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. మనం వేసిన పెయింటింగ్ అనేది. బ్లౌజ్‌కి గూడా నేను వేరే బ్లౌజులు కుట్టుకుందాం అనుకున్నా గానీ, వేరేవి ఏవి దీనికి సెట్ కాదనిపించింది. ఇప్పుడు గూడా దీని మీదకి ఈ బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజులు వేసుకొని కూడా నేను చూసానండి. కానీ అస్సలు ఏది సెట్ కాలేదు. నాకు తెలిసినంతలో దీని మీదకి ఈ ఈ బ్లౌజ్ అయితేనే సెట్ అవుతుంది. వేరేది ఏం వేసుకున్నా సెట్ కాదు. మీరు మాక్సిమం ఇలాంటి శారీస్ కొన్నా గానీ దాని బ్లౌజే అనేది కుట్టుకోండి. ఇంకా నేను దీనిదే కుట్టుకొని దీని కింద అనేది పెయింటింగ్ మనకి ఇక్కడ చీరకి ఎలా వచ్చేసిందో సేమ్ అదే అనేది పెయింటింగ్ వేసేసాను. అలాగే నెక్‌కి గూడా అలాగనే పెయింటింగ్ వేసుకున్నానండి. నెక్‌కు పెయింటింగ్ ఎలా వేసుకున్నానంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత అంటే స్ట్రెయిట్‌గా కుట్లుంటాయి గదా! మనకు ఇటువైపు, ఇటువైపు ఆ కుట్లు వేయకుండా తర్వాత పెయింటింగ్ వేసి తర్వాత అనేది కుట్లు వేసుకున్నాను. ఇక నా బ్లౌజే కాబట్టి ఇలా కుట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాగనే అనేది కుట్టుకున్నానండి. ఇక చీర మొత్తం అనేది చాలా బాగొచ్చేసిందండి. మనకు అంత పర్ఫెక్ట్‌గా రావాలనేది ఏమీ లేదు. మనం నేర్చుకుంటున్నప్పుడు చీర మీద వేసుకున్నప్పుడు కొంచెం కరెక్ట్‌గా రాకున్నా గూడా ఏం పర్లేదు. మన చీరలే కాబట్టి కట్టుకోవచ్చు. మనం వేసుకున్నాం కాబట్టి బాగా రాకున్నా గూడా కట్టుకుంటాం అనుకోండి. అది ఇంకో విషయం గానీ, అంటే వేస్తా ఉండంగా పర్ఫెక్ట్‌గా అనేది వస్తుంది అని నా ఉద్దేశ్యం అండి. చూసారు గదా! చీర అనేది రెడీ చేసేసుకున్నాను. ఇంకొకటేందంటే దీనికి మనము కొంచెం చీర తక్కువుందనేసి జాయింట్ చేసాం గదా! ఆ జాయింట్ గూడా అనేది మనకి ఇక్కడెక్కడో లోపల పడిపోయింది. అంటే కట్టుజెరుకెళ్ళి పడింది. ఇక్కడైతే గనక అస్సలు లేదు. మనకు చీర మొత్తానికి రెడీ అయితే అయిపోయింది. కట్టుకున్నాను. ఓకేనండి. చీర ఎలా ఉంది? కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే గనక ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది? ఏంది? అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. బాయ్.